హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బీరకాయ పల్లీల కూర అండి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టి నేను ఇక్కడ కర్రీ కోసం పల్లీల ఆయిల్ వాడుతున్నానన్నమాట. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఇంకా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత పోపు మనకి ఒక 5, 6 వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా ఫ్రై అయిన వాటిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలనమాట. గోల్డెన్ కలర్ అవసరం లేదనమాట. ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుంది మనకి కర్రీ కోసం. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఇలా ఉల్లిపాయలు మెత్తబడనియాలనమాట. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ఒక హాఫ్ కేజీ బీరకాయని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కర్రీకి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలాలు మాడిపోకుండా ఉండడానికి ఒక వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కర్రీకి ఒక 200 ఎంఎల్ వాటర్ తీసుకుంటున్నాననమాట. వాటర్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. బీరకాయ ముక్కలు మెత్తబడేదాకా కుక్ చేసుకోవాలంటే ఒక 15-20 మినిట్స్ టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేయండి. కర్రీ ఒక సైడ్ ఉడుకుతా ఉంటది. ఇంకొక పాన్‌లోకి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసి ఏవన్నా పాడైపోయిన విత్తనాలు ఉంటే సెపరేట్ చేసుకోండి. లైట్‌గా మనం దోరగా వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకొని మిక్సీ గిన్నెలోకి వేసి మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక సైడ్ కర్రీ అయితే మనకి బీరకాయ ముక్కలు పర్ఫెక్ట్‌గా కుక్ అయినాయన్నమాట. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల పల్లీల పొడి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని 1-2 మినిట్స్‌లో కర్రీ రెడీ అయిపోతదనమాట. ఫైనల్‌గా కొత్తిమీర వేసుకోవాలనమాట. కర్రీ ప్రిపేర్ చపాతీ, రైస్, రోటీ దేనిలోకైనా టేస్ట్ చాలా బావుంటదనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్